నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ. బెదరావూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తుల దుర్మరణం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికమని నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ ఈ నెల 21వ తేదీ చేపట్టిన భారత్ బంద్ను ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, మానవతావాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలని వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతదేశ వ్యాప్తంగా ఒక్క మాలలే కాదు, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహర్లు, మాదిగ సోదరులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అశాస్త్రీయమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది, చట్ట వ్యతిరేకమైనది, సామాజికంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ని వర్గీకరించాలనేటువంటి ఎంఆర్పిఎస్ ప్రతిపాదన చాలా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, అనాలోచితమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటిది. కులగణనను చేసి సమగ్రమైనటువంటి నివేదికలను తీసుకున్న తర్వాతనే రాష్ట్రాలు వర్గీకరించవచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదనని తెలియజేసింది తీర్పులో. ఏకంగా ఉన్నటువంటి ఈ 2 సామాజిక వర్గాలు, 59 ఉపకులాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను వర్గీకరించి విభజించి పరిపాలించడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసిన ఈ కుట్రే ఈ వర్గీకరణ అంశం. సమావేశంలో పిల్లి విద్యాసాగర్, జి సుందర్ సునీల్, బేతాల ప్రభాకర్, ఎండ్రపాటి అశోక్ కుమార్, కారుమంచి రవికుమార్, బొనిగల ప్రదీప్, వేము సమత, దేవరపల్లి వీరయ్య, మదిరా నాగేశ్వరరావు, బేతాల రత్నరాజు, కె మణికుమార్, కె వెంకటేశ్వరరావు, బి రాజశేఖర్, అంబటి యేసుబాబు, ఆరిగ ప్రసాద్, పిల్లి తిమోతి, పిల్లి దాసు పాల్గొన్నారు. రిజర్వేషన్లు అనేటువంటివి ఒక అస్పృశ్యత, ఒక అంటరానితనం, ఒక వెలివేతలు, సామాజిక బహిష్కరణలు, అసమానతలు ఉన్నటువంటి సమాజానికి, ఈ సమూహాలకి, జాతులకి, కులాలకి రాజ్యాంగంలో ప్రాతినిధ్యాలు ఇచ్చి వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి యొక్క రిజర్వేషన్లని ఈ రోజున వర్గీకరణ పేరిట మరి అన్ని వర్గాల్లో చిచ్చులు పెట్టి, మరి కులాల్లో చిచ్చులు పెట్టి, జాతుల్లో చిచ్చులు పెట్టి, తెగల్లో చిచ్చులు పెట్టి ఒక రాజకీయ ప్రాధాన్యతలు లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ దీని మీద వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి రాజ్యాంగ పరిరక్షణవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, అన్ని పార్టీల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మరి 21వ తారీఖున బంద్కు పిలుపు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తెనాలి జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క భారత్ బంద్కు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా సమీకరిస్తూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, సామాజికవేత్తను, అలాగే రాజ్యాంగ పరిరక్షణవాదుల్ని, మానవతావాదుల్ని, అలాగే మరి మాల సోదరుల్ని, సోదరీమణుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుచూ ఉన్నాం. జై భీమ్. 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఇక్కడ తెనాలిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా కేంద్రంలో పైన జాతీయ పార్టీలు అందరూ కూడా మద్దతిస్తూ ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు తెనాలి డివిజన్ జేఏసీ వారు పిలుపు మేరకు తెనాలి సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లలని మంచి భావజాలంతో పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో ఆలోచన విధానం మారే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకురావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ట్రైనీ డాక్టర్ కుటుంబానికి తగిన న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా ఉద్దేశం అయితే పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా బాధను వ్యక్తపరచాలని ఈ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము. అందరికీ తెలుసు యూట్యూబ్లో వచ్చే న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అందరికీ తెలుసు. అది చూసిన తర్వాత అసలు మనం హ్యూమన్ వరల్డ్లో ఉన్నామా, ఏదైనా యానిమల్ వరల్డ్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళు మనుషులేనా, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అట్లా చేశారా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా అనేది. ఆ ఆడపిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత అల్లాడిపోయి ఉంటారు. ఆమెకు న్యాయం జరగాలని కంట్రీ వైడ్గా, నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డాక్టర్కి సంబంధించిందే కాదు, ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయము. వర్క్ ప్లేస్లో సేఫ్టీ, ఆ సేఫ్టీ అనేది ఉంటే తను ఉన్న డ్యూటీ అవర్స్ అంతా ధైర్యంగా డ్యూటీ చేయగలదు. మనిషి యొక్క బిహేవియర్లో మేడం చెప్పినట్టు మనిషి బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా అంతం అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి అది ఫస్ట్ సీడ్ ఫ్యామిలీలోనే జరగాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఒక మంచి భావజాలంతో వాళ్ళని పెంచవలసిందిగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా, ముఖ్యంగా స్త్రీని చూసే దృష్టికోణం మారే విధంగా పెంచాలని మరి నేను ఇక్కడున్న తల్లులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే నిజంగా బిడ్డ 36 అవర్స్ వర్క్ చేసి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి గురైందో ఆ పాప పెయిన్ చూస్తుంటే అది వర్ణించలే. ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తుంది. MBBSలో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది తను పీజీ చేస్తూ ఉంది, సెకండ్ ఇయర్. పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకెంత కష్టం. అంత కష్టపడి మరి పైకి వెళ్ళిన పిల్లని ఎంత కిరాతకంగా చంపారు. చంపడం కూడా మామూలుగా చంపలేదు, అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా మరి ఆ బలైపోయిన ఆ పాప కుటుంబానికి మరి న్యాయం జరగాలని మరి ఆ కుటుంబం తరఫున, ఆ బిడ్డ తరఫున మా డాక్టర్స్ అందరము కూడా నేషనల్ వైడ్ గా సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం. పట్టణ సుందరీకరణ మరియు ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా రోడ్లు ఆధునీకరణ పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా పట్టణ బోస్ రోడ్లో డ్రైన్లపై గల ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. కమిషనర్ శేషన్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బోస్ రోడ్లోని ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఆక్రమణలను తొలగింపచేసి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గతంలోనే మున్సిపాలిటీ వారు సరిహద్దులను నిర్ణయించి కాలువలు వేయటం జరిగింది. అయితే వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం అనేసి కొంత ముందుకు వచ్చారు. కాలువలు దాటి ఇవి టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే డ్రైన్ వరకు ఎండు వరకు రోడ్డు విస్తరించాలనుకుంటున్నాం ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డును ఆల్రెడీ ఒక పక్క అయింది, రెండో పక్క కూడా డ్రైన్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఉండేది అన్నీ క్లియర్ చేసి సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే వర్క్ స్టార్ట్ చేయాలని కౌన్సిల్ వారు
మాకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చారు. అలాగే గౌరవ శాస్త్రజ్ఞులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో పట్టణాన్ని ఆధునీకరించి అందరికీ సౌకర్యవంతంగా ట్రాఫిక్ ఫ్రీ చేయాలనేదే ఆదేశాలు కాబట్టి వాటిని అన్నింటి కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో టెంపరీ ఎంక్రోచ్మెంట్ కూడా మేము రిమూవల్ ఉంచాం. తెనాలి నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పరుచూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, హాస్పిటల్స్ లో పేషెంట్లకి చికిత్స అందించే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సరైన చట్టం తీసుకురాకపోవడమేనని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ముందుకు రావాలని అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటాలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిమంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, కావేటి యశ్వంత్, భూమేష్, ప్రసన్న గణేష్, అమాన్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గావించినటువంటి ఘటన తీవ్రస్థాయిలో భారతదేశ వ్యాపితంగా ప్రజల హృదయాల్ని కలచివేస్తూ ఉంది. వైద్యురాలకి వైద్యశాలలోనే రక్షణ లేని దుస్థితి ఏర్పడటం అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ రోజున డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి సిపిఐగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గ సమితి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము. మరి వచ్చే డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం, అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డుల్లో కూడా శాఖలను ఏర్పాటు చేయాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. దీనికి పార్టీ, ప్రజా సంఘాలు, ఏఎస్ఎఫ్, వైఎఫ్, ఏయుటిసి పార్టీ, ఇంకా ఎస్టీయు ఈ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. పార్టీ గడప గడపకు వెళ్ళి పార్టీ నిధి వసూలు చేయాలని కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. కావున పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి నిరంతరం గత 100 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సందర్భాల్లో దేశం సమైక్యత సమగ్రతల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కని కొన్ని వందల రోజులు మన సిపిఐ పార్టీ తరఫున నిరాహార దీక్షలు, సమ్మెలు, హర్తాళ్ళు, పోరాటాలు, బంద్లు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.